నమస్తే నేటిధరణి న్యూస్ కి స్వాగతం। ఈరోజు పాండిచ్చేరి యానం నందు టీజీకే తరపున తోటరాజు నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా ప్రజల మద్దతుతో పార్టీ గెలవడం ఖాయమని, అలాగే టీజీకే అధినేత విజయ్ తమిళనాడు నందు 283 స్థానాలను, అలాగే పాండిచ్చేరిలో 30 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందని, అందులో భాగంగా యానం నుండి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు। సూపర్ 6లో భాగమైన సంవత్సరానికి 6 సిలిండర్లు, ఉచిత బస్సు పథకం, పేదల ఇంట్లో వివాహానికి కాసు బంగారాన్ని, మేనమామ కానుకగా వివాహానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నట్లు తెలియజేశారు। అందరికీ నమస్కారం। ముఖ్యంగా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు నేను మన ఆర్యూ గారి ఆఫీస్లో, కలెక్టర్ గారి ఆఫీస్లో మనం నామినేషన్ దాఖలు చేస్తున్నాను। రెండు సెట్లు విజయ్ పార్టీ తరఫున, టీవీకే పార్టీ తరఫున, విజయ దళపతి గారి పార్టీ తరఫున నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను। మరి విజయ్ గారు పెట్టినటువంటి సూపర్ 6 పథకం అందరికీ తెలిసిందే, అది ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను। అలాగే మన పాండిచ్చేరిలో 30 మంది నియోజకవర్గాల్లో 30 మంది కంటెస్టెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆఫీసులో ఉన్నప్పుడు ఫస్ట్ గుంట యానం అభ్యర్థిగా నన్ను పిలిచి ఫస్ట్ గుంట నాకు బీఫామ్ ఇచ్చినటువంటి విజయ్ దళపతి గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। మరి నేను ఆయన పెట్టినటువంటి సూపర్ 6 పథకాలకి ఆకర్షితున్నాయి, ఇండిపెండెంట్గా చేద్దాం అనుకున్న నేను ఆకర్షణితున్నాయి। ఆయన పెట్టిన పథకాలు నాకు చాలా నా హృదయాన్ని టచ్ చేశాయని, అలాగే యానాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ పెట్టినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా వారికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। వారు పెట్టినటువంటి సూపర్ పథకాలు ఏంటంటే, ఏమీ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ కూడా మరి ఆ స్త్రీమూర్తులందరికీ కూడా బస్ టికెట్ ఫ్రీ, అలాగే కుటుంబంలో ఆంధ్రాలో అయితే ఆంధ్ర గవర్నమెంట్లో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తే విజయ్ దళపతి గారు 6 సిలిండర్లు, సంవత్సరానికి సరిపడేటువంటి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి, అలాగే ఎవరైనా మ్యారేజ్ అయినటువంటి అయితే మ్యారేజ్కి సంబంధించి మరి వారికి 1 తులం 8 గ్రాములు బంగారం, అలాగే ఒక పట్టు చీర, మేనమా ఉంగరం అని అదొక పథకం కూడా పెట్టి ఉన్నారు। అలాగే ఎవరైనా పిల్లలు స్కూల్లో చదువుకుంటే ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా ఆయన మరి మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు। అవి కాకుండా మరి ఇంకొక లాస్ట్ది కూడా మంచి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి మంచి స్కీమ్స్ అన్నీ పెట్టి ఉన్నారు। మరి మేము కూడా కొన్ని యానంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏవైతే మరి యానంలో లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు యానం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఆయన అంగీకరించి ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను। చాలా స్కీమ్స్ అండి, 20 స్కీమ్స్ 20 పెట్టి ఉన్నారు। అవన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేను ఈరోజు నామినేషన్ వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది। అలాగే నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా చెప్పలేనంతటువంటి ఆనందం। మరి ఈ కార్యక్రమంలో ఫస్ట్ గుంట యానం బీఫామ్ని బుషి ఆనంద్ గారికి ఇచ్చి, బుషి ఆనంద్ గారి చేతుల మీద ఫస్ట్ గుంట యానం క్యాండిడేట్ని తీసుకెళ్ళి గుళ్ళో పూజ చేయించి ఫస్ట్ బీఫామ్ నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను। మరి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తాయని ఆయన విజయ్ దళపతి ఎంతమంది ఏ పార్టీలు కూడా బలోపేతం చేసినప్పటికీ కూడా ఏ పార్టీలో కూడా వాళ్ళైనా ఎందులోని కలవకుండా 30 స్థానాలు పోటీ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి విజయ్ దళపతి గారు। కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని మీ అమూల్యమైన ఓటు విజయ్ దళపతి గారు బలపరిచినటువంటి తోటరాజు గారిని మీరందరూ కూడా మీ అందరూ దీవిస్తారని, దీవించి అఖండ మెజార్టీతో నగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాగే మా గుర్తు విజయ్ గుర్తండి, విజయ్ గారి గుర్తు విజయ్ గుర్తు మీ అందరి ముందు కూడా ఊరు చూపిస్తాను।
ఇలా విజయ్ గారి గుర్తుకి విజిలేసి తప్పకుండా విజయం చేకూరుతారని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా పోటీ చేస్తున్నారు, పాండిచేరిలో కూడా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి 238 స్థానాలకు కూడా పోటీ చేస్తున్నారు, పాండిచేరిలో ఉన్న 30 స్థానాలకు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఏ పార్టీ మద్దతు లేకుండా సింగిల్గా పోటీ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. పుదుచ్చేరిలో ఉన్న 30 స్థానాలు కూడా పోటీ చేస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ వస్తే మరొకసారి ఎన్ఆర్ కాంగ్రెస్ వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం పాండిచేరిలో ఉన్నటువంటి సాంప్రదాయం. పుదుచ్చేరిలో మరి ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ అలాగే బీజేపీ అలాగే అన్నాడీఎంకే మరి మార్టిన్ గారు కలిసి 4 కలిసి 30 స్థానాలు పోటీ చేస్తున్నారు. మరి ఇంకో పార్టీ అయితే ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా 4 కలిసి పోటీ చేస్తున్నారు. 30 స్థానాలు పోటీ చేస్తున్న ఏకైక వ్యక్తి. ఖచ్చితంగా పుదుచ్చేరిలో నిన్నటి వరకు పొజిషన్ చూస్తే ఒక 10-12 సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ నిన్న పరిస్థితి చూసి నిన్నటి నుంచి ఈ రోజుకి ఆయనకు అమోఘమైన గ్రోత్ పెరిగిపోతా ఉంది. ఖచ్చితంగా పాండిచేరిలో టీవీకే పార్టీ ఖచ్చితంగా ఫామ్ చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ స్వార్థం లేనిటువంటి వ్యక్తి విజయ్ గారు చూడాలని ఎంతో మంది ఆయన పార్టీని బలపరచాలని రోజుకి కూడా ఆయన దినం కూడా ప్రవర్తమానమై చాలా ఉజ్వలంగా ఆ పార్టీ వెళ్తుంది. కాబట్టి మన యానం రావడానికి నేను ఫస్ట్ మీరు కోరినట్లుగా యానం ఒక్క అరగంట విజిట్ చేయండి సార్ అని నేను కోరాను. కానీ ఆయన రావడానికి ఏమాత్రం 1% అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఒకవేళ రాకపోయినట్టయితే మన ఇన్ఛార్జ్ బుష్ ఆనంద్ గారిని కానీ అలాగే స్వామినాథన్ గారిని కానీ మా టీంని అందరినీ కూడా పంపిస్తానన్నారు. నేను అందుకే ఈరోజు ఇవాళ నామినేషన్ వేసినప్పుడు నేను జనంతో రాలేదు, నా ఫ్యామిలీతో నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ బుష్ ఆనంద్ గారి టీం అంతా వచ్చినప్పుడు యానంలో చాలా పెద్ద భారీ ఊరేగింపుతో ఒక బ్రహ్మాండమైన అందరూ ఎప్పుడు యానాంలో ఇంత పెద్ద మీటింగ్ జరగలేదన్న రీతిగా ఒక బ్రహ్మాండమైన మీటింగ్ కూడా జరిపించి మరి వారందరికీ కూడా యానం విషయాలన్నీ కూడా తెలియపరుస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం